హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుగు కవిత్వోద్యమాలకు సంబంధించినటువంటి ప్రధాన ప్రశ్నలు, వాటి సమాధానములను పరిశీలించుదాం. మొదటి ప్రశ్న చూడండి. ఆత్మార్పణం, అంతర్ముఖం, ఆరాధనా తత్వం అనేవి ఈ కవితా గుణాలు. ఆత్మార్పణం, అంతర్ముఖం, ఆరాధనా తత్వం అనేవి భావ కవిత్వము యొక్క కవితా గుణాలు. భావ కవిత్వం అనే పదాన్ని తొలిసారి ఉపయోగించింది ఎవరు? భావ కవిత్వం అనే పదాన్ని తొలిసారి ఉపయోగించింది గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు భావ కవిత్వం అనే పదాన్ని తొలిసారి ఉపయోగించారని కురుగంటి సీతారామయ్య గారు తన నవ్యాంధ్ర సాహిత్య వీధులలో పేర్కొన్నారు. రాయప్రోలు తృణకంకణంకు ప్రకాశకుల విజ్ఞప్తి రాసిన వారు ఎవరు? రాయప్రోలు తృణకంకణమునకు ప్రకాశకుల విజ్ఞప్తి రాసిన వారు ఎవరు అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. గురజాడ గురుత్వాకర్షణ అనే పరిశోధక వ్యాసం రాసింది ఎవరు? గురజాడ గురుత్వాకర్షణ అనే పరిశోధక వ్యాసం రాసింది ఎవరు అంటే ఆవంశ సోమసుందర్. కవి యొక్క అవిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అన్నది ఎవరు? కవి యొక్క అవిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అన్నది విశ్వనాథ సత్యనారాయణ. కవి హృదయంలో తటిల్లతలా అప్రయత్నంగా మెరిసిన భావాల అక్షరాకృతి భావకవిత అని పేర్కొన్నదెవరు? కవి హృదయంలో తటిల్లతలా అప్రయత్నంగా మెరిసిన భావాల అక్షరాకృతి భావకవిత అన్నది శ్రీశ్రీ. వస్త్వాశ్రయ రీతి కవిత్వం దీనికి సంబంధించింది. వస్త్వాశ్రయ రీతి కవిత్వం అనేది ప్రణయ కవిత్వమునకు సంబంధించింది. భావ కవిత్వంలో ప్రేయసి కోసం ఎదురు చూడడాన్ని ఇలా పిలుస్తారు, పూర్వరాగము అని పిలుస్తారు. మృత్యువును ఆనందదాయక వసంత కల్పనగా చిత్రించిన వారు ఎవరు? మృత్యువును ఆనందదాయక వసంత కల్పనగా చిత్రించింది ఎవరు అంటే దువ్వూరి రామిరెడ్డి. మృత్యువును ఆనందదాయక వసంత కల్పన అన్నది దువ్వూరి. బోధి వృక్షం పిడికెడు నీడనీయలేదు, గాంధీ పదం గరిటెడు గంజిపోయలేదు అన్నది ఎవరు? బోధి వృక్షం పిడికెడు నీడనీయలేదు, గాంధీ పదం గరిటెడు గంజిపోయలేదు అని పేర్కొన్న దిగంబర కవి ఎవరు అంటే జ్వాలాముఖి. వీరి అసలు పేరు వీరరాఘవాచార్యులు. ఆకాశంలో సగం, స్వేచ్ఛ, మానవి అనే రచనలెవరివి? ఆకాశంలో సగం, స్వేచ్ఛ, మానవి అనే రచనలు చేసిన శ్రీవాద కవయిత్రి ఎవరు అంటే ఓల్గా. వీరి అసలు పేరు పోపూరి లలిత కుమారి. నా దేశం నా ప్రజలు కావ్యాన్ని శేషేంద్ర ఇలా పేర్కొన్నారు. నా దేశం నా ప్రజలు అను కావ్యమును శేషేంద్ర ఆధునిక ఇతిహాసమని పేర్కొన్నారు. నా దేశం నా ప్రజలును శేషేంద్ర ఆధునిక ఇతిహాసం అన్నారు. నాది ప్రహ్లాద కవిత్వం అన్న కవి ఎవరు? నాది ప్రహ్లాద కవిత్వం అన్న కవి శిష్ట్ల ఉమామహేశ్వరరావు. నాది ప్రహ్లాద కవిత్వం అని పేర్కొన్న కవి ఎవరు? శిష్ట్ల ఉమామహేశ్వరరావు. కృషీవలుడు ఇది కాపుల జీవితాన్ని విశిష్టంగా చిత్రించిన కావ్యం అని పేర్కొన్నది ఎవరు?
కృషివలుడు ఇది కాపుల జీవితాన్ని విశిష్టంగా చిత్రించిన కావ్యం అని పేర్కొన్నది సి నారాయణ రెడ్డి. కృషివలుడు అనేది కాపుల జీవితాన్ని విశిష్టంగా చిత్రించిందని సినారే అన్నారు. స్త్రీకి పరమ ఉదాత్త స్థానం కల్పించిన కవిత్వం ఏది? స్త్రీకి పరమ ఉదాత్త స్థానం, ఉన్నతమైనటువంటి స్థానం కల్పించిన కవిత్వం ఏది అంటే భావ కవిత్వం. భావ కవిత్వం. కులపాలికా ప్రణయ చిత్రణలో సిద్ధహస్తుడు ఎవరు? కులపాలికా ప్రణయ చిత్రణలో సిద్ధహస్తుడు ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ. కులపాలికా ప్రణయ చిత్రణలో సిద్ధహస్తుడు విశ్వనాథ సత్యనారాయణ. ముత్యాల సరాలు అనే స్మృతి కావ్యం రాసింది ఎవరు? ముత్యాల సరాలు అనే స్మృతి కావ్యం రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. వీరు గురజాడ అప్పారావుపై గురుభావంతోటి ముత్యాల సరాలు అనే స్మృతి కావ్యం రాశారు. తూర్పుగాలి, కొయ్యగుర్రం, విలోమ కథలు రాసింది ఎవరు? తూర్పుగాలి, కొయ్యగుర్రం, విలోమ కథలు రాసింది ఎవరు అంటే నగ్నముని. ఈ దిగంబర కవి యొక్క అసలు పేరు ఏమిటి అంటే వృషికేశవరావు. ఆడదన్నాక అణచివేత ఉండదా, అణచివేత ఉన్నాక తిరుగుబాటు ఉండదా అని ప్రశ్నించింది ఎవరు? సావిత్రి. ఆడదన్నాక అణచివేత ఉండదా, అణచివేత ఉన్నాక తిరుగుబాటు ఉండదా అని ప్రశ్నించింది ఎవరు? సావిత్రి. తదుపరి ప్రశ్న చూద్దాం. వీరులకు కానాచిరా తెలంగాణ, ధీరులకు మొగసాలరా అను పాటను రాసింది ఎవరు? వీరులకు కానాచిరా తెలంగాణ, ధీరులకు మొగసాలరా అను పాటను రాసింది రావెల్ల వెంకటరామారావు. ఈశ్వర కటాక్షమే తరాల మధుధారగా ఆమె రూపంలో వచ్చింది. ఈ వాక్యం ఎవరికి సంబంధించింది? ఊర్వశికి సంబంధించింది. ఈశ్వర కటాక్షమే తరాల మధుధారగా ఆమె రూపంలో వచ్చింది అనే వాక్యం ఊర్వశికి సంబంధించింది. ఊర్వశి దేవులపల్లి కృష్ణశాస్త్రి యొక్క ఊహాప్రేయసి. తాపీ ధర్మారావు సంపాదకత్వం వహించిన పత్రికలు ఏవి? తాపీ ధర్మారావు సంపాదకత్వం వహించిన పత్రికలు జనవాణి, కాగడ. జనవాణి, కాగడ పత్రికలకు తాపీ ధర్మారావు సంపాదకత్వం వహించారు. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. లైక్ చేయడము, కామెంట్ చేయడం మర్చిపోకండి. తదుపరి ప్రశ్న చూద్దాం. గురజాడ రాసిన ఆంగ్ల పద్య కావ్యం ఏది? సారంగధర. ఈ సారంగధర అనేటువంటి ఆంగ్ల పద్య కావ్యం రీస్ అండ్ రయత్ పత్రికలో ప్రచురించబడింది. ఇది కలకత్తా నుండి ప్రచురించబడినటువంటి పత్రిక. ఈ సారంగధరను రాసింది గురజాడ. ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో, ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో అను పాటను రాసింది ఎవరు అంటే అల్లం వీరయ్య. ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియలో అనే పాట రాసింది ఎవరు? అల్లం వీరయ్య. తొలి హైకు సంపుటి ఏది? తెలుగులో తొలి హైకు సంపుటి రహస్యద్వారం. ఈ తొలి హైకు సంపుటి అయిన రహస్యద్వారమును రాసింది ఎవరు అంటే పెన్నా శివరామకృష్ణ. రహస్యద్వారమును రాసింది ఎవరు? పెన్నా శివరామకృష్ణ. వేగుంట మోహన్ ప్రసాద్ జీవిత చరిత్ర ఏది? అనుభూతివాద కవి అయిన వేగుంట మోహన్ ప్రసాద్ జీవిత చరిత్ర ఏది అంటే బతికిన క్షణాలు. బతికిన క్షణాలు అనేది వేగుంట మోహన్ ప్రసాద్ జీవిత చరిత్ర. నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో నమోదయ్యింది నా పేరు
అన్న కవి ఎవరు? నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదయింది నా పేరు అన్న కవి ఖాదర్ మొహియుద్దీన్. నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదయింది నా పేరు అన్న కవి ఖాదర్ మొహియుద్దీన్. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న కవి ఎవరు? నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న కవి బాలగంగాధర్ తిలక్. వీరి ప్రసిద్ధ రచన అమృతం కురిసిన రాత్రి అనే విషయం మనందరికీ తెలిసిందే. శ్రీశ్రీ శబ్దమోజులో పడి కసాయిబు అను పదబంధాన్ని సృష్టించాడని పేర్కొన్నది ఎవరు? శ్రీశ్రీ శబ్దమోజులో పడి కసాయిబు అనే పదబంధాన్ని సృష్టించాడని చెప్పి నిరసించింది ఎవరు అంటే ఖాదర్ దిలావర్. సురవరం తెలంగాణ నిజ గర్భ శక్తి ఫలం అని పేర్కొన్నది ఎవరు? సురవరం తెలంగాణ నిజ గర్భ శక్తి ఫలం అని పేర్కొన్నది వానమామలై వరదాచార్యులు. ఎవరు? వానమామలై వరదాచార్యులు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఖండకావ్య ప్రక్రియకు ఆద్యులు ఎవరు? ఆధునిక తెలుగు సాహిత్యంలో ఖండకావ్య ప్రక్రియకు ఆద్యులు ఎవరంటే గురజాడ అప్పారావు. విరివిగా ఖండకావ్యాలు రాసింది ఎవరు అంటే గుర్రం జాషువా. పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా అను స్వీయ చరిత్రను రాసింది ఎవరు? పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా అను స్వీయ చరిత్రమును రాసింది మల్లాది సుబ్బమ్మ. పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా అను స్వీయ చరిత్ర రాసింది మల్లాది సుబ్బమ్మ. భూమి ముసలి వరి బీజంలా ఉన్నది, తెలుగు వచన కవిత్వోద్యమంలా ఉన్నది అని అన్నది ఎవరు? భూమి ముసలి వరి బీజంలా ఉన్నది, తెలుగు వచన కవిత్వోద్యమంలా ఉన్నది అని పేర్కొన్న దిగంబర కవి ఎవరు అంటే నగ్నముని. నగ్నముని అసలు పేరేమిటి అంటే వృషికేశవరావు. నగ్నముని అసలు పేరు వృషికేశవరావు. నా గీతం నరజాతి విముక్తి సంగీతం అని పేర్కొన్నది ఎవరు? నా గీతం నరజాతి విముక్తి సంగీతం అని పేర్కొన్నది ఎవరు అంటే కుందుర్తి ఆంజనేయులు. నా గీతం నరజాతి విముక్తి సంగీతం అన్నది కుందుర్తి. అభ్యుదయ కవిత్వానికి నూతన కవాటాలు తెరిచిన గేయం ఏది? శ్రీశ్రీ రాసిన జయభేరి. అభ్యుదయ కవిత్వానికి నూతన కవాటాలు తెరిచిన గేయం ఏది అంటే శ్రీశ్రీ రాసిన జయభేరి. అభ్యుదయ కవిత్వానికి నూతన కవాటాలు తెరిచిన గేయం జయభేరి. జైలు అనే కథల సంపుటి రాసింది ఎవరు? పొట్లపల్లి రామారావు. జైలు అనే కథల సంపుటి రాసింది పొట్లపల్లి రామారావు. తొలినాటి విప్లవ కవిత్వం ఈ కవులలో కనిపిస్తుంది. విప్లవ కవిత్వం తొలినాళ్లలో ఎవరు రాశారు అంటే తిరగబడు కవులు రాశారు. తదుపరి ప్రశ్న చూద్దాం. చీలీ కవుల్లో నెరూడా లాంటివాడు కవిరాజమూర్తి అని అన్నది ఎవరు? చీలీ కవుల్లో నెరుడా లాంటివాడు కవిరాజమూర్తి అని పేర్కొన్నది ఎవరు అంటే శ్రీశ్రీ. చీలీ కవుల్లో నెరుడా లాంటివాడు కవిరాజమూర్తి అన్నది శ్రీశ్రీ. స్వేచ్ఛ, సముద్రం, ఊరేగింపు. స్వేచ్ఛ, సముద్రం, ఊరేగింపు అను రచనలెవరివి? స్వేచ్ఛ, సముద్రం, ఊరేగింపు అను రచనలు రాసింది వరవరరావు. నా పేరు ఆకలి, ఆయుధం నా శరీరం, ఆక్రమణ నా ఉనికి, ఉద్యమం నా ఊపిరి అన్న కవి ఎవరు? నా పేరు ఆకలి, ఆయుధం నా శరీరం, ఆక్రమణ నా ఉనికి, ఉద్యమం నా ఊపిరి అని పేర్కొన్న కవి ఎవరు అంటే చెరబండరాజు. రామాయణ విషవృక్షమును రచించింది ఎవరు? రామాయణ విషవృక్షము అను రచన చేసింది ఎవరు అంటే ముప్పాళ్ళ రంగనాయకమ్మ. రామాయణ విషవృక్షమును రాసింది ముప్పాళ్ళ రంగనాయకమ్మ. అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదు అను ప్రసిద్ధ పద్యం గల రచన ఏది?
అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదు అను ప్రసిద్ధ పద్యం గల రచన ఏది అంటే రామాయణ కల్పవృక్షం. ఈ రామాయణ కల్పవృక్షమును రచించింది కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. శ్రీశ్రీ మెచ్చిన విశ్వనాథ కవిత ఏది? శ్రీశ్రీ మెచ్చుకున్నటువంటి విశ్వనాథ సత్యనారాయణ కవిత ఏది అంటే రామాయణ కల్పవృక్షం. శ్రీశ్రీ మెచ్చిన విశ్వనాథ కవిత ఏది అంటే రామాయణ కల్పవృక్షం. తదుపరి ప్రశ్న చూద్దాం. ఆంగ్ల కవిత్వంలోని పోస్టరలిజం తెలుగులో ప్రవేశపెట్టినది ఎవరు? ఆంగ్ల కవిత్వంలోని పోస్టరలిజాన్ని తెలుగులో ప్రవేశపెట్టినది ఎవరు అంటే దువ్వూరి రామిరెడ్డి. పోస్టరలిజంను తెలుగులో ప్రవేశపెట్టిన కవి దువ్వూరి రామిరెడ్డి. ఆధునిక కవితాయుగంలో వేగుచుక్క అనదగిన రచన ఏది? ఆధునిక కవితాయుగంలో వేగుచుక్క అనదగిన రచన ఏది అంటే ముసలమ్మ మరణం. ఆధునిక కవితాయుగంలో వేగుచుక్క అనదగిన రచన ముసలమ్మ మరణం. రసిక జనరంజనం అను చిత్రకవిత్వం రాసింది ఎవరు? రసిక జనరంజనం అను చిత్రకవిత్వమును రాసింది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. రసిక జనరంజనం అను చిత్రకవిత్వమును రాసింది ఎవరు? కందుకూరి వీరేశలింగం. అపారమైన ఆదరణ, తీవ్రమైన ఖండనలకు హేళనకు గురైన ఆధునిక కవిత్వం ఏది? అపారమైన ఆదరణ, తీవ్రమైన ఖండనలకు హేళనకు గురైన ఆధునిక కవిత్వం భావకవిత్వం. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ తొలి అధ్యక్షులు ఎవరు? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి ప్రశ్న. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ తొలి అధ్యక్షులు ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు. కాపురం వచ్చిన కన్నెపాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని రోదించిన కవి ఎవరు? కాపురం వచ్చిన కన్నెపాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని రోదించిన భావకవి ఎవరు అంటే బసవరాజు అప్పారావు. ఎవరు? బసవరాజు అప్పారావు. మధుకీల అను రచన ఎవరిది? మధుకీల అను రచన చేసిన కవి ఎవరు అంటే మల్లవరపు విశ్వేశ్వరరావు. మల్లవరపు విశ్వేశ్వరరావు ఊహాప్రేయసి ఎవరు అంటే కళ్యాణ కింకిణి. మల్లవరపు విశ్వేశ్వరరావు రచన ఏమిటి? మధుకీల. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘంకు ఆద్యులు ఎవరు? బాగా పరిశీలించాలి. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘముకు ఆద్యులు ఎవరు అంటే ఒట్టికోట ఆల్వారు స్వామి. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘంకు ఆద్యులు ఒట్టికోట ఆల్వారు స్వామి. కొనికల్ల వెంకటరత్నం ఊహాప్రేయసి కోడలు పిల్ల. కొనికల్ల వెంకటరత్నం ఊహాప్రేయసి ఎవరు? కోడలు పిల్ల. తల్లావజ్జల శివశంకర శాస్త్రి ఊహాప్రేయసి ఎవరు అంటే అప్రాప్త మనోహరి. నాయని సుబ్బారావు ఊహాప్రేయసి ఎవరు అంటే వత్సల. నండూరి సుబ్బారావు ఊహాప్రేయసి ఎవరు అంటే ఎంకి. నాయని సుబ్బారావు ఊహాప్రేయసి ఏమో వత్సల, బాగా గుర్తుంచుకోవాలి. నండూరి సుబ్బారావు ఊహాప్రేయసి ఎంకి. అడవి బాపిరాజు ఊహాప్రేయసి ఎవరు అంటే శశికళ. విశ్వనాథ సత్యనారాయణ ఊహాప్రేయసి ఎవరు అంటే కిన్నెరసాని. కృష్ణశాస్త్రి యొక్క ఊహాప్రేయసి ఎవరు అంటే ఊర్వశి. తాము విప్లవ దూతలమని ప్రకటించుకున్న కవులు ఎవరు? కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఇవ్వద్దు. తాము విప్లవ దూతలమని ప్రకటించుకున్న కవులు ఎవరంటే దిగంబర కవులు, విప్లవ కవులు కాదు. తాము విప్లవ దూతలమని ప్రకటించుకున్న కవులు దిగంబర కవులు. ఒద్దులు తిరుక్కుంటూ అను కవిత రాసింది ఎవరు? ఒద్దులు తిరుక్కుంటూ అను కవిత రాసిన కవి ఎవరు అంటే వేముల ఎల్లయ్య. వేముల ఎల్లయ్య రాసిన ప్రసిద్ధ నవలలు ఏమిటి అంటే కక్క, సిద్ధి అనేటువంటి నవలలు. బాగా గుర్తుంచుకోవాలి. కులమే నా రంగు, కటిక దరిద్రమే నా కొంగు, కింది మెట్టే నా బతుకు అని దళిత శ్రీ శ్రమదోపిడిని పేర్కొన్నది ఎవరు? కులమే నా రంగు, కటిక దరిద్రమే నా కొంగు, కింది మెట్టే నా బతుకు అని దళిత శ్రీ శ్రమదోపిడిని తెలిపిన కవయిత్రి విజయలక్ష్మి. అంటు దోషము మాకు లేదండి, పాపమంటూ చాటుదాం రండి అన్న కవి ఎవరు?
అంటు దోషము మాకు లేదండి, పాపమంటూ చాటుదాం రండి అన్న కవి గరిమెల్ల సత్యనారాయణ వీరు మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయంలో ఈ విధంగా అభిప్రాయపడడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకే, ధన్యవాదములు.